నమస్తే. ఈరోజు మనతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన తనుజారెడ్డి గారు ఉన్నారు. మరి ఆవిడతో మాట్లాడి ప్రెజెంట్ ధాన్యం కొనుగోలు కావచ్చు, విద్యార్థులకు ఎదురవుతున్న సమస్యలు కావచ్చు, వీటి గురించి అసలు తెలుసుకుందాం. మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ ఎలాంటి విస్తరణ చూపించబోతుంది? నమస్కారం. నమస్తే అండి. సో ఇప్పుడు చూస్తున్నాం ఆల్రెడీ తెలంగాణలో విద్యార్థుల విషయంలో అయితే చాలా రకాలుగా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేస్తున్నారు. ఓ పక్కన వాళ్ళకి ఫీజు రియంబర్స్మెంట్స్ కావచ్చు, స్కాలర్షిప్స్ కావచ్చు రావడం లేదు. ఒకటి ఆ విషయాలతో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటే, ఇంకోవైపు ప్రైవేట్ స్కూల్స్ కూడా వాళ్ళదైన శైలిలో యూనిఫామ్ పేర్లు చెప్పి కావచ్చు, బుక్స్ పేర్లు చెప్పి కావచ్చు, అధిక మొత్తంలో మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ నుంచి ఎక్కువగా తీసుకున్నారు. సో దీనిపై మీ ఒపీనియన్, అసలు దీన్ని ఎలా జనసేన పార్టీ అనేది తెలంగాణలో నెక్స్ట్ రాబోయే దాంట్లో ఎలా చూపించబోతుంది? రేవంత్ రెడ్డి గారు ఇది ఒక్క స్టూడెంట్స్ విషయమే కాదండి. ఐ థింక్ అన్ని విషయాలలో ఆయన ఫెయిల్ అయ్యారు. సో ఎస్, రియంబర్స్మెంట్ ఫెయిల్ అయ్యారు అండ్ స్కూల్ ఫీజెస్ చాలా హైక్ వెళ్ళినాయి. దాని గురించి అట్లీస్ట్ ఆయన ఒక ఇది కూడా తీసుకొని రావట్లేదు, దాన్ని పట్టించుకోవట్లేదు. పేదవాళ్ళు అందరూ ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదవలేరు, గవర్నమెంట్ స్కూల్స్లో చదవలేరు. అంత టీచర్స్ ఫెసిలిటీస్ అవేమీ ఉండవు గవర్నమెంట్ స్కూల్స్లో. సో మాలాంటి పేదవాళ్ళు సామాన్యులు చదువుకోవాలి అని అంటే నార్మల్ స్కూల్స్, ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు తగ్గించుకోవాలి అని అంటే ఆ స్కోప్ లేకుండా పోయింది. అది చాలా ఇబ్బంది అవుతుంది. సో అండ్ ఈవెన్ ధాన్యం, రైతుల విషయానికి వద్దాం. రైతుల విషయంలో యూరియా 90.22 lakhs tons ఒక యూరియా ఉన్నా కానీ డిస్ట్రిబ్యూట్ చేసింది జస్ట్ 13.22 మాత్రమే డిస్ట్రిబ్యూట్ చేశారు. మార్క్ఫెడ్ అసలు పట్టించుకోవట్లేదు. ఆ ఆర్గనైజేషన్ అసలు ఎందుకు ఫోన్ చేసినా కలవరు, మాట్లాడరు. అక్కడ ఆఫీసర్స్ పని చేయట్లేదు. రేవంత్ రెడ్డి గారు దాని గురించి పట్టించుకోవట్లేదు. యాప్ ఒకటి పెట్టారు. యాప్ అనేది ఎప్పుడు ఏదైనా కొత్తది పెట్టారు అని అంటే దాన్ని ఒక పైలట్ ప్రాజెక్ట్ లాగా తీసుకొని ఒక ఏరియాలో ఫస్ట్ అది ఇంప్లిమెంట్ చేసి దాని తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అది చేయాలి. బట్ అలా కాకుండా ర్యాండమ్గా మొత్తం ఒకేసారి ఒక యూరియా యాప్ ద్వారా చేసుకోవాలి అని అంటే రైతులకి, చదువుకొని రైతులకి దాన్ని ఎక్కడి నుంచి వాళ్ళు తీసుకొస్తారు? దానివల్ల ఎంత ఇబ్బందులు పడుతున్నారు రైతులు. ఆత్మహత్యలు జరుగుతున్నాయి, ప్రొక్యూర్మెంట్ జరగట్లేదు, సరిగా ప్రొక్యూర్మెంట్ చేయట్లేదు. ఈవెన్ ఏమన్నా అంటే కేంద్ర ప్రభుత్వం మీద తోసేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు 30% మాత్రమే ధాన్యం కొనుగోలు చేస్తుంది, అంతకుమించి ఎక్కడ కొనుగోలు చేయదు. ఇట్స్ కంప్లీట్లీ స్టేట్ రెస్పాన్సిబిలిటీ. ఆ ధాన్యం కొనుగోలు చేయటం ఎంత పండించాలి ఏంటి అని చెప్పి మార్క్ఫెడ్ అనేది చెప్పాలి. అది చేయట్లేదు రేవంత్ రెడ్డి గారు గవర్నమెంట్, అది చేయట్లేదు. సో దానివల్ల ఈవెన్ ప్రొక్యూర్మెంట్ సెంటర్ సరిగా పెట్టలేదు. దానివల్ల ధాన్యం అన్ని పాడైపోయినాయి. రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. నిన్న కాక మొన్న కూడా ఆదిలాబాద్లో ఆత్మహత్య చేసుకున్నారు. సో ఐ థింక్ రైతులు ఏడ్చిన ప్రభుత్వం ఏది నిలబడినట్టు, గెలిచినట్టు మళ్ళీ ఇంకొకసారి చరిత్రలో లేదు. సో ఇవన్నీ డెఫినెట్లీ ప్రజల్లోకి మేము తీసుకెళ్తున్నాం. సో ఇప్పుడు కిషన్ రెడ్డి గారి మధ్య కావచ్చు, రేవంత్ రెడ్డి గారి మధ్య కావచ్చు, ఇద్దరి మధ్యన కూడా మనకి చూస్తున్నాము ధాన్యం విషయంలో ఏదైతే జరుగుతుందో ఇష్యూ. సో దీనిపైన ఎలాంటి స్టాండ్ తీసుకోవాలి? అదే అండి, ఇప్పుడు మేము బేసిక్గా మండే నుంచి ప్రజావాణి, జనవాణి అని పెడుతున్నాము. సో స్టార్ట్ చేసాము, ఇప్పుడే మొన్నే ఓపెన్ చేసాం కార్యాలయం. సో డెఫినెట్లీ మేము ఇవన్నీ కూడా, ఈ ఫార్మర్స్ ప్రాబ్లమ్స్ కానీ, స్కూల్ ప్రాబ్లమ్స్ కానీ, ఇవన్నీ కూడా మేము స్లోగా ఒక్కొక్కటి ప్లాన్ చేసుకొని మేము ఫైట్ చేస్తాం. ఇప్పుడు ఫ్యూచర్ సిటీ పేరుతో చూస్తున్నాం అక్రమంగా భూములను కూడా లాక్కుంటున్నారు. కొంతమంది ప్రజలు కూడా మనకి పర్టికులర్గా బయటకు వచ్చి మరీ చెప్తున్నారు, లైక్ ఇప్పుడు ఏదైతే తీసుకుంటున్నారో భూములు, వాటిని మేము ఇచ్చే ఉద్దేశం లేకపోయినా సరే బలవంతంగా బెదిరించి భయపెట్టి మరీ లాక్కునే పొజిషన్కి వచ్చారు అనేసి. సో దీనిపై ఎందుకని స్టాండ్ తీసుకోవట్లేదు? బీఆర్ఎస్ గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ రైతుల్ని ఏడిపించి రైతుల ప్రాణాల మీద, ఆత్మహత్యల మీద కట్టిన బిల్డింగ్లు చూసి డెవలప్మెంట్ అంటున్నారు. అది ఎంతవరకు సస్టైనబుల్ అనేది మనం చెప్పలేము. అండ్ ఎండ్ ఆఫ్ ద డే ఫార్మర్స్ ఇంపార్టెంట్, మనకి బ్యాక్ బోన్ ఫార్మర్సే. సో వాళ్ళని అన్యాయం చేసిన వాళ్ళ ఏ ప్రభుత్వం మళ్ళీ తిరిగి వచ్చినట్టు చరిత్రలో లేదు. బీఆర్ఎస్ కూడా అందుకే ఇంట్లో కూర్చోబెట్టారు. కాంగ్రెస్ కూడా అదే అవుతుంది. నెక్స్ట్ ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారు దీని గురించి మాకు కార్యనిర్దేశం చేస్తారు, ఎలా వర్క్ చేయాలి అని. మేము దాన్ని బట్టి కమింగ్ టు ద పాయింట్, చివరిగా ఒక ప్రశ్న. జగదీష్ రెడ్డి గారు ఏదైతే సాంగ్ క్రియేట్ చేసి దాన్ని సోషల్ మీడియాలో హైలైట్ చేస్తున్నారో పవన్ కళ్యాణ్ గారి మీద, సో అదే కాదు కవిత గారు కూడా మాట్లాడడం జరిగింది. ఏంటంటే దేశద్రోహిగా గుర్తించాలి పవన్ కళ్యాణ్ గాని అని అనడం కానీ, లేకుంటే ప్రతి ఒక్కరూ కూడా ఏదైనా ఒక పార్టీకి సంబంధించి కావచ్చు, దేనైనా సరే తీసుకొచ్చి పర్సనల్ లైఫ్ కూడా ట్యాగ్ చేయడం కానీ. సో దీనిపై మీ ఒపీనియన్ ఏం చెప్పాలంటే? హస్తినాపురం, ఇంద్రప్రస్థ రెండు ఎంత కాదనుకున్న అన్నదమ్ముల రాజ్యాలు. అలానే తెలంగాణ అండ్ ఆంధ్ర కూడా ఎంత కాదనుకున్నా, ఎంత విద్వేషాలు రెచ్చగొట్టినా, ఏం చేసినా ఎప్పటికీ ఇవి అన్నదమ్ముల్లాగానే ఉంటాయి. కేవలం వీళ్ళ అస్తిత్వం కోసం, కేవలం వీళ్ళు ఏదో ఫేమస్ అవడం కోసం, లేకపోతే వీళ్ళ అవసరం కోసం తెలంగాణ ప్రజల్ని, ఆంధ్ర ప్రజల్ని బూచిలాగా చూపించి గొడవలు పెట్టి, విద్వేషాలు రెచ్చగొట్టి దానివల్ల ప్రజల మధ్య ఇబ్బందులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. అది చాలా తప్పు. నైతికతతో, విలువలతో రాజకీయాలు చేయడం నేర్చుకోవాలి వాళ్ళు. అండ్ ఐటమ్ సాంగ్ గురించి అగైన్, మెలోడీ కంటే ఐటమ్ సాంగ్ సౌండ్ ఎక్కువ వస్తుంది కాబట్టి ఆల్రెడీ ఇప్పుడు ఆంధ్రాలో ఆ సౌండ్ బాగా గట్టిగా వినిపిస్తోంది.
డెఫినెట్లీ వచ్చే రోజుల్లో తెలంగాణలో కూడా సౌండ్ వీళ్ళకి ఇంకా గట్టిగా వినిపించేలాగా పవన్ కళ్యాణ్ గారు చేస్తారు. Yeah. చివరిగా ఒక్క ప్రశ్న, ఇప్పుడు ఆంధ్రాలో ఏదైతే వైసీపీ పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారో ఆంధ్రాని గాలికి వదిలేసి ఆంధ్రాకి ఒక డిప్యూటీ సీఎం అయినప్పటికీ కూడా ఆంధ్రాని పట్టించుకోవట్లేదు, వెళ్ళి తెలంగాణలో పార్టీ అనేది పెడుతున్నారు, అక్కడేం చేస్తారు అన్నట్టుగా రూమర్స్ అనేవి క్రియేట్ చేస్తున్నారు. సో దీనిపై మనం మన భారతదేశం మెయిన్ గా రెండు విషయాలను నమ్ముతుందండి. ఒకటి ధర్మం, ఒకటి లా ప్రకారంగా, లీగల్ ప్రకారంగా, రాజ్యాంగం ప్రకారంగా ఎవరైనా ఎక్కడైనా పార్టీ పెట్టొచ్చు, గెలవచ్చు, ఏమన్నా చేయొచ్చు, ప్రజల సహకారం, ప్రేమ, అభిమానాలు ఉంటే. ధర్మం అది కూడా అదే, మన ధర్మం కూడా అదే చెప్తుంది. హస్తినాపురం ఒక్కటే గెలుచుకొని ఉంటే సరిపోతుందని ధర్మరాజు అనుకోలేదు కదా. అశ్వమేధ యాగం చేసి రాజ్యాలు మొత్తం సంపాదించుకొని గెలిచి పాలించాడు కదా. అది తప్పు కాదన్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఇక్కడ గెలిచి పార్టీ పెట్టి గెలిస్తే తప్పెలా అవుతుంది? సో డెఫినెట్లీ ఏం తప్పు కాదు, వస్తారు, ఖచ్చితంగా సౌండ్ గట్టిగా వినిపిస్తాం.